హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ యుఏఎన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ యుఏఎన్ నంబర్ అనేది మనకు కంపెనీ మన పిఎఫ్ అకౌంట్పై క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రియేట్ అయిన యుఏఎన్ నంబర్ని మనం ఆన్లైన్లో యాక్టివేట్ చేసుకొని అందులో బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు మరియు ఆధార్ కార్డ్ ఈ మూడు మనము పర్సనల్గా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్కి కంపెనీ హెచ్ఆర్ దీన్ని విధిగా యాక్టివేట్ చేసి ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కంపెనీస్ కేవలం యుఏఎన్ మాత్రమే జనరేట్ చేసి ఎంప్లాయీస్కి ఆన్లైన్లో మీరు మిగతా కేవైసీని చేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే కేవలం యుఏఎన్ నంబర్ మాత్రమే పొందారో వారు ఆ యుఏఎన్ నంబర్కి మొబైల్ నంబర్ ఎలా లింక్ చేసుకోవాలి ఈ వీడియోలో మనము వివరంగా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఎప్పటిలాగా మనము ఆన్లైన్లో యుఏఎన్ పోర్టల్ ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యుఏఎన్ పోర్టల్ ఓపెన్ అయ్యాక మన దగ్గర పాస్వర్డ్ లేదు కనుక మనం లాగిన్ కాలేము. అలాగే మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన యుఏఎన్ మనకు యాక్టివేట్ అయి ఉందో లేదో తెలియదు. సో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మన యుఏఎన్ నంబర్ ఇక్కడ యాక్టివేట్ అయి ఉందో లేదో మనకి ఇక్కడ క్లియర్గా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. యువర్ యుఏఎన్ ఈజ్ నాట్ యాక్టివ్. సో మనకు ఇప్పుడు మన యుఏఎన్ నంబర్ యాక్టివేట్లో లేదని మనకు తెలిసిపోయింది. సో నెక్స్ట్ ప్రాసెస్లో ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాం. ఒకసారి స్క్రీన్ విండో క్లోజ్ చేశాక మనకి ఇక్కడ యాక్టివేట్ యుఏఎన్ అనే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విండో ఓపెన్ అవుతుంది. సో ఈ విండోలో మనము మన యుఏఎన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ సెకండ్ విండోలో మెంబర్ ఐడి అనేది మనకు అవసరం లేదు. ఒకవేళ మనకు యుఏఎన్ నంబర్ మన హెచ్ఆర్ ఇవ్వకపోతే మనం ఈ మెంబర్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఎలాగో యుఏఎన్ నంబర్ ఉంది కాబట్టి ఈ మెంబర్ ఐడిని వదిలేయండి. సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఆధార్. ఈ ఆధార్ అనేది ఇక్కడ మనకి ఆధార్ కార్డులో ఉన్న ఆధార్ నంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది నేమ్. ఈ నేమ్ అనేది మనము పిఎఫ్లో ఉన్న పేరు కాకుండా యాజ్ ఇట్ ఈజ్ మన ఆధార్లో ఎలాగైతే పేరు ఉందో అలాగే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అలాగే మన ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత మన మొబైల్ నంబర్. ఈ మొబైల్ నంబర్ అనేది కూడా మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, గత ఏప్రిల్ కన్నా ముందు యుఏఎన్ అనేది యాక్టివేట్ చేయాలి అంటే ఆధార్కి యుఏఎన్కి లింక్ ఉండాల్సిన అవసరం లేకుండే. సో గత ఏప్రిల్ తర్వాత ఆధార్కి పిఎఫ్కి అనేది లింక్ ఉంటేనే మనము ఇక్కడ మన యుఏఎన్ నంబర్ని యాక్టివేట్ చేసుకోగలుగుతాము. లేకుంటే ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ మనకి ఏమొస్తుందంటే యువర్ ఆధార్ హ్యాస్ బీన్ నాట్ సీడెడ్ విత్ యుఏఎన్ పోర్టల్, కైండ్లీ కాంటాక్ట్ యువర్ ఎంప్లాయర్ అనే మెసేజ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ యొక్క ఆధార్ అనేది మీ యుఏఎన్ నంబర్కి లింక్ అవుతేనే మనము ఇక్కడ సక్సెస్ఫుల్గా యాక్టివేట్ చేసుకోగలుగుతాము. లేకుంటే ఎలాంటి పరిస్థితుల్లో మాత్రం ఇది యాక్టివేట్ కాదు. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నంబర్ని ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆధార్ ఓటీపీ కోసం గెట్ ఆధార్ పిన్. సో ఇక్కడ ఆధార్ ఓటీపీ అని చెప్పేసి మీ మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. అందులో 6 అంకెల ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓటీపీ ఎంటర్ చేయక మనం ఇక్కడ దాన్ని వ్యాలిడేట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, your UAN has been activated successfully and the default password has been sent to your registered mobile number. Kindly change your default password using the change password functionality upon successfully login. ఇప్పుడు మన యుఏఎన్ నంబర్ సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయి ఉంది కాబట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ యుఏఎన్ నంబర్ ఎంటర్ చేస్తాం. డియర్ మెంబర్, యువర్ యుఏఎన్ నంబర్ ఈజ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఈ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయబోయే పాస్వర్డ్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనము మన యుఏఎన్ నంబర్ మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, మనం మన యుఏఎన్ పోర్టల్లో సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాం. సో ఫ్రెండ్స్, మనకు ఓటీపీ ద్వారా వచ్చిన పాస్వర్డ్ మీకు చాలా క్రిటికల్గా అనిపించవచ్చు.
ఆ పాస్వర్డ్ని మీరు మీ పర్సనల్గా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్లో చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఎలా చేంజ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు వివరంగా చెప్తాను. అంటిల్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాగే మరిన్ని ఈపీఎఫ్ఓ సమాచారం కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.